భార్య కోసం రాజ్ సాహసం అబోర్షన్ గురించి తెలుసుకున్న కావ్య. హలో ఫ్రెండ్స్, ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. దానికన్నా ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆసుపత్రిలో ఒక వ్యక్తి తన భార్యకు అబోర్షన్ చేయించడానికి వస్తాడు. దాన్ని చూసిన రాజ్ ఆ వ్యక్తిని మందలిస్తూ గొడవ పడతాడు. కళ్యాణ్ మధ్యలో వచ్చి రాజ్ని ఆపి ఆ వ్యక్తికి సారీ చెప్పిస్తాడు. రాజ్ పై కళ్యాణ్ కోపంగా, ఇలాగే లేట్ చేస్తే వదిన కూడా దక్కదు, కనీసం వదిన ప్రాణం కాపాడుకో అని అన్నాడు కళ్యాణ్. ఆఫీస్ పనుల్ని పక్కన పెట్టడంతో రాహుల్ బాధ్యతలు తీసుకోవాలని అనగా రాజ్ తిరస్కరించాడు. భార్య ప్రాణాలు కాపాడుకోవడానికి రాజ్ కావ్యకి తెలియకుండా అబోర్షన్ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. కావ్య నిద్రలో ఉండగా ఆమె కడుపు తడుముతూ బాధపడ్డాడు రాజ్. ఇదే నిన్నటి ఎపిసోడ్లో జరిగింది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. భార్యకు అబోర్షన్ చేయించి ప్రాణాలు కాపాడాలనే ఆవేదనలో ఉన్న రాజ్తో కావ్య మాట్లాడుతూ, నీ ప్రేమంతా బిడ్డకు చూపించినా నా ప్రేమంతా మా ఆయనకే ఇస్తాను అని అంది. అయితే బాధలో ఉన్న రాజ్, ఇంకా ప్రాణం పోసుకొని బిడ్డపై అంతగా ప్రేమను పెంచుకోవడం ఎందుకు అని అన్నాడు. దాంతో, ఏమండి, సరదాగా నేను ఆట పట్టించాలనుకుంటే మీరేంటలా మాట్లాడుతున్నారు? మీరైనా నేనైనా ఎదురుచూస్తున్నది ఈ బిడ్డ కోసమే కదా అని కావ్య అంటే, ఎదురుచూడ్డం తప్పులేదు, కానీ నెల తప్పిన వాళ్లకు ఈ మధ్య మిస్క్యారేజ్ అవుతున్నారు, అందుకే చెప్తున్నా, ఆ బిడ్డ మీద అటాచ్మెంట్ పెంచుకోవడం కరెక్ట్ కాదు అని రాజ్ అనగా, దాంతో అంతా మంచి జరుగుతుంటే మీరు అపశకునం మాట్లాడుతున్నారు. నా బిడ్డకి ఏం కాదు, నా ప్రాణం పెట్టి అయినా సరే నా గర్భాన్ని నేను కాపాడుకుంటాను. లాస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ అంతా మంచి జరుగుతుందని అన్నారు అని కావ్య బదిలిచ్చింది. కావ్య మాటలకు ఎమోషనల్ అయిన రాజ్, నువ్వు నాకు ఓ మాట ఇవ్వాలి. చాలాసార్లు నిన్ను బాధ పెట్టాను, మూర్ఖంగా వ్యవహరించాను, నీకు దూరంగా వెళ్ళిపోయాను అని అంటే, సంతోషంగా ఉన్న సమయంలో మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటూ కావ్య ప్రశ్నిస్తే, నన్ను మాట్లాడనివ్వు, మున్ముందు ఎలాంటి అపార్థాలు వస్తే నన్ను విడిచిపెట్టి వెళ్తావు కదా అని అంటే, నేనెందుకు వెళ్తాను అని కావ్య సమాధానం చెప్పింది. నేను తప్పు చేస్తే నన్ను వదిలేసి వెళ్తావు కదా అని అంటే, తెలిసి తెలిసి ఎందుకు తప్పు చేస్తారు అని రాజ్ మాటలకు కావ్య సరిదిద్దే ప్రయత్నం చేసింది. నువ్వు ఏం తప్పు చేసినా అర్థం చేసుకుంటాను అని కావ్య అంది. నువ్వు అర్థం చేసుకున్నంతగా నేను తప్పు చేస్తే, పట్టరానంతగా కోపం వస్తే నన్ను వదిలేసి వెళ్తావా అని రాజ్ అంటే, మీరు ఎందుకలా మాట్లాడుతున్నారు? మీరు చాలాసార్లు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పినా నేను వదిలేసి వెళ్ళలేదు. ఇప్పుడు నేను ఎందుకు నిన్ను వదిలేసి వెళ్తాను? ఈరోజు విచిత్రంగా మాట్లాడుతున్నారు అని కావ్య ప్రశ్నిస్తే, పరిస్థితులు అలా ఉన్నాయి అని బాధగా అన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా నిన్ను వదిలేసి ఎలా వెళ్తాను? నాకు వేరే ప్రపంచం ఏమున్నది అని రాజ్ మాటలకు కావ్య అడ్డుపడే ప్రయత్నం చేసింది. దాంతో, థ్యాంక్యూ కళావతి, నాకు చాలా ధైర్యం వచ్చింది అని రాజ్ అన్నాడు. ఎందుకిలా అడుగుతున్నారో తెలియదు, కాని ఇలా అడుగుతుంటే నాకు చాలా బాగుంది. ఒకప్పుడు నాకు దూరంగా అవుతారనే భయం ఉండేది. ఇలా అడుగుతుంటే ఆ ఫీల్ చాలా బాగుంది. మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థమైంది అంటూ కావ్య సంతోషపడింది. దాంతో, నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానంటే నీ కడుపులో బిడ్డను చంపేసేంతగా అని తనలో తాను అనుకుంటుంటే, ఏం ఆలోచిస్తున్నావు అని ప్రశ్నించింది. దాంతో, మనం చెకప్కు వెళ్ళాలి అని చెప్పాడు. దాంతో, ఇప్పుడు చెకప్కు అవసరమేముంది అని కావ్య అంటే, తంత్రిగా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది అని రాజ్ సమాధానం చెప్పాడు. దాంతో, రేపు వెళ్దాం అని కావ్య అన్నాడు. దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్కు రుద్రానికి మధ్య కంపెనీలో అధికారంపై గొడవ జరిగింది. నా కొడుకు కంపెనీ బాధ్యతలను తీసుకుంటానని చెప్పినా మీరు వాడికి ఇవ్వడం లేదు, నా కొడుకుని చిన్నచూపు చూస్తున్నారు అని రుద్రాణి అంటే, దానికి అర్హత ఉండాలనే విధంగా కుటుంబ సభ్యులు తమ వాదనను వినిపించారు. చివరకు, కంపెనీ బాధ్యతలు చేపట్టడానికి నాకు అర్హత లేదు, నాకు అధికారం అప్పగించాలనే విషయంలో తల్లిగా స్వార్థం ఉండడంలో తప్పేమీ లేదు అంటూ రాహుల్ అన్నాడు. దాంతో, రాహుల్ నిజమే చెప్పారు అనే విషయానికి వచ్చారు. రాజ్ కావ్య బయటకు వెళ్తుంటే, ఎక్కడికి వెళ్తున్నారు అని తండ్రి అడిగితే, కావ్యను చెకప్కు తీసుకెళ్తున్నాను అని రాజ్ సమాధానం చెప్పాడు. దాంతో, మొన్ననే కదా చెకప్లు చేయించావు అని తండ్రి బదులిచ్చాడు. బిడ్డ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని మరోసారి టెస్టులు చేయించాలని అనుకుంటున్నాను అని రాజ్ చెప్పాడు. బానే జాగ్రత్త పడుతున్నావు అని అపర్ణ అంటే, తండ్రి అంటే బిడ్డపైన భయం, ప్రేమ ఉండదా? తండ్రి ప్రేమ కొలమానం లేనెంత అని తండ్రి అన్నాడు. అయితే హారతి తీసుకొని వచ్చిన అపర్ణ హారతి తీసుకోమని అడిగితే కావ్య చేతులు చాపగానే హారతి ఆరిపోయింది. దాంతో, ఏదో అపశకనం, మీరింట్లో నుంచి బయటకు వెళ్లొద్దు అని రాజ్ కావ్యకు అపర్ణ చెప్పింది. దాంతో గాలి కారిపోయింది. దానికి తప్పుగా అర్థం చేసుకుంటారేంటి అని అంది. దాంతో, స్పెషలిస్టులు వస్తున్నారని అపాయింట్మెంట్ తీసుకున్నాను, బిడ్డ విషయంలో రేపేదైనా జరిగితే బాధపడాల్సి వస్తుంది అని రాజ్ అంటే,
నీ బిడ్డకు ఏం కాదు, గుమ్మడి పండులాంటి కొడుకు పుడతాడు అంటూ ధనలక్ష్మి చెప్పింది. రాజ్ కావ్య విషయంలో జరుగుతున్న డ్రామాపై కళ్యాణ్ను అప్పు నిలదీసింది. కావ్య అక్కకి అసలు విషయం తెలిసిందా? తను ఎందుకంత ఆనందంగా ఉంది? ఇంతకు అక్కకి నిజం చెప్పారా అని ప్రశ్నిస్తే, ఇంకా వదినికి నిజం చెప్పలేదు. తను చెకప్ అనుకుంటుంది, కానీ అబోర్షన్ చేయిస్తారని అనుకోవడం లేదు. వదినికి అసలు విషయం తెలిస్తే ప్రాణాలకు సిద్ధంపడైనా బిడ్డను కావాలనుకుంటుంది. అందుకే చెప్పకుండా అబోర్షన్ చేయించాలనుకుంటున్నాం కళ్యాణ్ జవాబిచ్చాడు. దాంతో అప్పు షాక్ తిని, అబద్ధం చెప్పాలని ప్రయత్నిస్తే నిజం ఆగుతుందా? అసలు మీరు ఏం చేస్తున్నారో తెలుసా? ఇది చిన్నపిల్లల ఆట అనుకుంటున్నారా? మీకు పిచ్చి పట్టిందా? ఒక ప్రాణానికి ప్రేమకి సంబంధించిన విషయం. బిడ్డ ప్రాణాలు తీసి తాను ప్రాణాలతో ఉండాలని ఏ తల్లి కోరుకోదు. నిజం చెప్పకుండా మోసం చేస్తారా? అక్కకి నిజం తెలిస్తే ఆమె పరిస్థితి ఏంటో ఆలోచించారా? హాస్పిటల్కి అక్కకి నిజం తెలుస్తుంది. ఆ తర్వాత అక్క గొడవ చేస్తుంది. ఓ సమస్యను సాల్వ్ చేయమంటే మరో గొడవని క్రియేట్ చేశారు అని అప్పు ఆవేశంతో ఊగిపోయింది. హాస్పిటల్కి వెళ్లిన తర్వాత నీవిక్కడి కూర్చో, నేను డాక్టర్తో మాట్లాడి వస్తాను అంటే, గర్భవతిని నేనా నువ్వా అని కావ్య ప్రశ్నించింది. దాంతో అదేంటి అని రాజ్ అంటే, ప్రెగ్నెంట్తో కాకుండా డాక్టర్లు భర్తతో మాట్లాడుతున్నారా అని సెటైర్ వేసింది. నాకు చెప్పని విషయాలు ఏముంటాయని అనుమానం వ్యక్తం చేసి, ఏదైనా ఉంటే నా ముందే మాట్లాడాలి కదా అని కావ్య సందేహం వ్యక్తం చేసింది. దాంతో పేషెంట్ ముందు అన్ని విషయాలు మాట్లాడరు అంటే, నేను పేషెంట్ని కాదు ప్రెగ్నెంట్ని అంటే, అవును నీవు కాస్త ఇక్కడే ఉండు, నేను వెళ్లి డాక్టర్తో మాట్లాడి వస్తాను అంటూ నాజ్ అంటే, నేను కూడా మాట్లాడతాను అని అంది. దాంతో ప్రతి విషయానికి నువ్వు చిన్నపిల్లలాగా మారాన్ చేస్తున్నావు అంటే, నా కడుపులో చిన్నపిడ్డ పెరుగుతుంది కదా, అందుకే నేను చిన్నపిల్లలాగా మారిపోయాను. నాకంటే నీకే ఎక్కువ బాధ్యతగా ఫీల్ అవుతున్నావు, వెళ్లి మాట్లాడి రండి అనగానే ఎమోషనల్ అయి కావ్య తలపై ముద్దు పెట్టాడు. దాంతో ఆమెకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ తర్వాత డాక్టర్ గదిలోకి వెళ్లిన రాజ్ చూసి, రండి అంటూ ఆహ్వానించింది. నిన్ను మీతో చాలా రూడ్గా బిహేవ్ చేశాను అంటూ సారీ చెప్పాడు. తనకు అబోర్షన్ చేయిస్తున్నారనే విషయం కావ్యకి తెలిసిపోయింది. డాక్టర్తో రాజ్ మాట్లాడుతూ, తనకు అబోర్షన్ విషయం చెప్పొద్దు అంటే, అలా చెప్పకుండా ఎలా చేస్తాం, అది తప్పు అంటే ఎలాగైనా కావ్యకి తెలియకుండా చెయ్యాలి, కావాలంటే నేను మీ కాళ్లు పట్టుకుంటాను, అబోర్షన్ చేయించండి అంటూ ప్రాధేయపడుతుండగా కావ్య అక్కడికి వచ్చి అంతా చూసేసి షాక్ గురయ్యింది. రాజ్ కూడా ఆమెను చూసి షాక్ అయ్యాడు. తదుపరి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో వేచి చూద్దాం. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. మీకు నరేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో మీ అభిప్రాయాలు చెప్పండి. సురేఖ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.